ఫ్రెండ్స్, గూగుల్ రీసెంట్గా వాళ్ళ కొత్త ఫోన్స్ని లాంచ్ చేసింది. పిక్సెల్ 11 సిరీస్, దానిలో 11, 11 Pro, 11 Pro XL, 11 Pro Fold, మొత్తం 4 ఫోన్స్ లాంచ్ చేసింది. ప్రజెంట్ నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి, పిక్సెల్ 11, 11 Pro XL. ఎక్కువ వీటిని పబ్లిక్ అయితే కొంటా ఉంటారు. వీటిని అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఈ వీడియోలో. అండ్ దీంతో పాటు పిక్సెల్ వాచ్ 5 కూడా ఉంది నా దగ్గర. 2 కేసులు ఉన్నాయి పిక్సెల్ 11, 11 Pro XLకి. ఇవన్నీ అన్బాక్సింగ్ చేద్దాం ఫస్ట్, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఫస్ట్ మనం 11 నుంచి స్టార్ట్ చేద్దాం. ఫోన్స్ అన్బాక్స్ చేద్దాం. 2 ఫోన్స్ ఒకేసారి అన్బాక్స్ చేద్దాం, ఎందుకంటే 2 ఒకేలా ఉన్నాయి. 2 ఒకటే కలర్స్ కూడా. ఈ కలర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ కలర్స్కి సైడ్ కూడా మీకు మ్యాట్ ఫినిష్ అయితే వస్తుంది. కలర్ వచ్చేసరికి అబ్సిడియన్ కలర్ ఇది. అండ్ ఇక్కడ మనకి సీల్ అయితే ఉంది. నెక్స్ట్ ఇది ఫోన్. ఇక్కడ కూడా మనకి సేమ్, మీరు ఏ ఫోన్ కలర్ తీసుకుంటున్నారో దాని తగ్గట్టు ఆ బాక్స్ మీద కలర్ ఇక్కడ ఇలా మెన్షన్ చేస్తారనమాట. 2 ఒకటే కలర్ మన దగ్గర ఉన్నాయి, 2 అబ్సిడియన్ కలర్సే. అండ్ ఇంకా రెండిట్లో మోస్ట్లీ ఏమి ఉండవు, బాక్స్ కంటెంట్స్ సేమ్ ఉంటాయి, చూడొచ్చు. ఇక్కడ కొంచెం డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇవి చూద్దాం. ఇవి డాక్యుమెంట్స్. సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇక్కడే ఉంది. సిమ్ ఎజెక్టర్ పిన్ రౌండ్ షేప్లో అయితే ఉంది. డాక్యుమెంట్ వచ్చేసరికి ఇదే చిన్నది, ఇంకా యూజర్ గైడ్ లాగా, యూజర్ మాన్యువల్ లాగా ఉంది. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్. ఇది మొబైల్. అండ్ లోపల ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంది. బాక్స్ కంటెంట్స్ అయితే ఇదే. ఇంకా ఇది కలర్ అబ్సిడియన్ అండ్ సైడ్ మ్యాట్ ఫినిష్ అయితే ఉంటుంది. ఇది 11 అండ్ 11 Pro XL కూడా మీకు సేమ్ అవే బాక్స్ కంటెంట్స్ అయితే ఉంటాయి, ఎక్కడ తేడా అయితే ఉండదు. అండ్ కలర్ కూడా ఇది సేమ్, సైజ్ పెద్దగా ఉంటుంది. దీనిలో 11 Pro అని ఉంటుంది. 11 Proకి 11 Pro XLకి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ బ్యాటరీ అండ్ సైజ్లో డిఫరెన్స్ ఉంటుంది. మిగతావన్నీ సేమ్. ఎక్కువ మంది కొద్దిగా బ్యాటరీ ఎక్కువ కావాలని చెప్పేసి దీనికే ప్రిఫర్ చేస్తూ ఉంటారు, 11 Pro XLకి వెళ్తూ ఉంటారు. చాలా తక్కువ మంది కొంటారు పిక్సెల్ ఫోన్స్. వీళ్ళు ఎంతమందికి పిక్సెల్ ఫోన్స్ అంటే ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇవే ఇంకా బాక్స్ కంటెంట్స్ సేమ్. దీనిలో కూడా అవే డాక్యుమెంట్స్, అంతే, ఏం లేదు. సిమ్ ఎజెక్టర్ పిన్ సేమ్, టైప్ సి టు టైప్ సి కేబుల్. ఇవి ఫోన్స్ పక్క పెడదాం, మిగతాయి చూద్దాం. నెక్స్ట్ కేసులు చూద్దాం. ఇది కేస్ 11ది. అండ్ ఇక్కడ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ ఈ కేసు వేస్తే వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఫోన్ మీరు ఇక్కడ థిక్నెస్ తగ్గించారనమాట. ఈ ఏదైతే కెమెరా బంప్ ఉందో ఇది. సో దీన్ని ఈ కేసు వేస్తే ఫ్లాట్ అయిపోద్ది. మీరు ఫోన్ని టేబుల్ మీద పెట్టినా కానీ ఫ్లాట్ ఉంటుంది, ఎక్కడ మీకు ఊగడం ఇట్లాంటివి అయితే ఏముండో చూడొచ్చు. చాలా ఫ్లాట్ అయిపోయింది. బాగుంది కేసు, చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. దీని మీద కూడా గూగుల్ లోగో అయితే ఉంది. దీనికైతే కొద్దిగా కెమెరా బంప్ పెద్దగానే ఉంది. కేసు వేస్తే నాకు తెలిసి ఇది ఫ్లాట్ అయితే అవ్వకపోవచ్చు. దీనికి మాత్రం పర్ఫెక్ట్గా ఫిట్ అయింది కేసు. అండ్ ఇది కేస్ 11 Pro XLది. వీటి బాక్స్లు అయితే మాత్రం మొత్తం నలిగిపోయినాయి ట్రాన్స్పోర్టేషన్లోనే. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం. అండ్ ఇది కొద్దిగా హార్డ్ కేసు. ఇవి మీకు పిక్సెల్ స్నాప్ సపోర్ట్తో కూడా వస్తున్నాయి, అందుకే మనకి లైక్ మ్యాక్స్ సేఫ్ లాగా అనమాట యాపిల్లో. ఇది కూడా బాగానే ఉంది. కేసు వేస్తే మీకు ఫ్లాట్ ఉంటున్నాయి, మీ టేబుల్ మీద పెడితే ఊగడం అట్లాంటివి అయితే ఏమి లేవు. ఈ ఏదైతే కెమెరా బంప్ ఉందో వీటిని చాలా బ్యూటిఫుల్గా మేనేజ్ చేస్తున్నాయి. ఇదైతే మాత్రం చాలా బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది. 11 అయితే మాత్రం విత్ కేస్. ఇంకా మనం వాచ్ కూడా ఒకసారి చూద్దాం. వాచ్ ఇంకా ఫైనల్గా ఇది ఒక్కటే ఉంది. ఇది వచ్చేసరికి 45mm డైల్తో వస్తుంది, కొద్దిగా పెద్ద సైజుగానే ఉంటుంది. అండ్ కలర్ ఇది బాక్స్ మీద అయితే కలర్ కనిపిస్తుంది, అదే కలర్ ఉంటుంది లోపల. అండ్ ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇది పెద్దగా ఉంది ఫోన్లు బాక్సుల కంటే, వాచ్ బాక్స్ పెద్దగా ఉంది. అండ్ ఇవే ఇంకా బాక్స్ లోపల ఉన్నాయి. అయితే ఇది వాచ్ పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. 44 కాబట్టి మొత్తం చేతికి సరిపోయేటట్టు ఉంది. ఇది పిక్సెల్ వాచ్ 5. అండ్ లోపల చూద్దాం. ఇంకా ఇవి స్ట్రాప్స్. ఇవి 2 డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి స్ట్రాప్స్ అయితే. చిన్నది ఒకటి వస్తుంది, పెద్దది. లైట్ కలర్, ఇది బాక్స్ మీద కనిపించినట్లు లైట్ సియాన్ కలర్ లాగా ఉంది, కానీ చూసినప్పుడు ఇది మనకి వైట్ కలర్లో ఉంది. ఫినిషింగ్ అయితే ఈజీగా పాడైపోతాయి ఇవి, కలర్ ఈజీగా చేంజ్ అవుతాయి. అండ్ ఫైనల్గా దీనిలో కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. ఇవే ఇంకా బాక్స్లో కంటెంట్స్ ఇవి కూడా. అండ్ ఇది కొంచెం వెయిట్ ఉంది, దీని లోపల నాకు తెలిసి ఛార్జర్ ఉన్నట్టుంది. ఎస్, ఇది ఛార్జర్.
ఇలా ఛార్జింగ్ పెట్టాలి దీన్ని. నెక్స్ట్ ఇంకా మిగతా విషయాలకు వెళ్ళే ముందు వీటి ప్రైజెస్ విషయానికి వస్తే ప్రైజెస్ 10,000 రూపాయలు పెంచారు. లాస్ట్ పిక్సెల్ 10తో కంపేర్ చేస్తే 10,000 రూపాయలు పెరిగింది ప్రైస్. ఇది 79,999కి లాంచ్ చేశారు 80,000కి. ఇది 89,999 90,000 ఇప్పుడు ఇది. అదే ప్రో మోడల్స్కి వెళ్ళామనుకోండి, ఇది నా దగ్గర పిక్సెల్ 10 ప్రో ఉంది. ఇది ప్రైస్ 1,10,000 అట్లా ఉంటుంది. ఇప్పుడు పిక్సెల్ 11 ప్రో వచ్చేసరికి 1,20,000 అయిపోయింది. అదే 10 ప్రో ఎక్సెల్ వచ్చేసరికి 1,25,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు 11 ప్రో ఎక్సెల్ వచ్చేసరికి 1,35,000 రూపాయల ప్రైస్. ఇవి వీటి ప్రైజెస్. అండ్ ఒకవేళ కేసెస్ కొనుక్కోవాలనుకుంటే ఇందాక మీరు కేసులు చూసారు కదా, పిక్సెల్ స్నాప్ కేసెస్ అంటారు వాటిని. వాటి ప్రైస్ వచ్చేసరికి 4,900 రూపీస్, దగ్గరగా 5,000 రూపాయలు ఒక కేసు. వాచ్ ప్రైస్ వచ్చేసరికి 42,900 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. వాచ్ గురించి నేను మాట్లాడతా, ఓన్లీ ఫోన్స్ గురించి మాట్లాడదాం. అది కూడా మేజర్గా మనకి ఏమేమి చేంజెస్ అయినాయి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్కి ఏమేమి చేంజెస్ చేశారు వాటి గురించి మనం చూద్దాం. ఫస్ట్ మనం పిక్సెల్ 11 గురించి మాట్లాడదాం. పిక్సెల్ 11 స్పెక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, నేను చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ OLED ప్యానల్ ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్రాసెసర్ మారిపోయింది, గూగుల్ టెన్సర్ G6 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ సెక్యూరిటీ చిప్ కూడా టైటాన్ M2 నుంచి M3 చిప్కి అయితే వచ్చింది. బేస్ మోడల్ 12GB RAM 256GB వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా OISతో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. దీనిలో కూడా మీకు OIS ఉంటుంది. ఫ్రంట్ 10.5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 4,985 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ వైడ్ ఛార్జింగ్, 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP68 రేటింగ్తో వస్తుంది. చేంజెస్ విషయానికి వస్తే లాస్ట్ జనరేషన్ పిక్సెల్ 10తో కంపేర్ చేస్తే 11కి వైర్లెస్ ఛార్జింగ్ కొద్దిగా పెరిగింది. లాస్ట్ టైం ఇది ఓన్లీ 15 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి మీకు 25 వాట్ వరకు మీకు సపోర్ట్ అయితే ఉంది వైర్లెస్ ఛార్జింగ్. ప్రాసెసర్ మారింది. ప్రాసెసర్ ఇది వచ్చేసరికి G5, ఇది G6, ఇది టైటాన్ M2 చిప్, ఇది టైటాన్ M3 చిప్. అండ్ బ్యాటరీలో కూడా పెద్ద చేంజ్ ఉంది. 15 mAh బ్యాటరీ అయితే పెరిగింది పిక్సెల్ 10తో కంపేర్ చేస్తే 11కి. ఇది 4,970 mAh బ్యాటరీ, ఇది వచ్చేసరికి 4,985 mAh బ్యాటరీ. అండ్ ఇంకొకటి నేను నోటీస్ చేసింది, రెండు ఫోన్స్ చేతిలో పట్టుకున్నప్పుడు ఇది చాలా బాగుంది ఇన్ హ్యాండ్ ఫీల్. ఇది కొద్దిగా వెయిట్ అయితే తగ్గింది. ఇది 197 గ్రామ్స్ వెయిట్తో వస్తుంది పిక్సెల్ 11. ఇది వచ్చేసరికి 204 గ్రామ్స్ ఉంది. మీరు చేతిలో పట్టుకోగానే మీకు అర్థమైపోతుంది. రెండు ఫోన్స్ మీ దగ్గర ఉంటే మాత్రం దీని ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. అండ్ ఈవెన్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. ఇది ఏదైతే కెమెరా బంప్ ఉందో ఇది దీంతో కంపేర్ చేస్తే చాలా తగ్గిపోయింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. రెండు ఫోన్స్ పక్క పక్కన పెడితే మీకే డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది 10తో కంపేర్ చేస్తే 11. చిన్న చేంజెస్ చేశారు అంతే. కలర్స్ కూడా కొద్దిగా కొత్తగా యాడ్ చేశారు. పిక్సెల్ 11లో మీకు 2 కొత్త కలర్స్ ఉంటాయి. అమ్మాయిలు కొనే పని అయితే మాత్రం ఒకటి డార్క్ పింక్ కలర్ ఒకటైతే యాడ్ చేశారు. అండ్ దాంతోపాటు ఆలివ్ గ్రీన్ కలర్. ఈ 2 కలర్స్ కొత్తవి పిక్సెల్ 11లో వచ్చినాయి. అండ్ కెమెరాలో కూడా చేంజ్ ఉంటుంది. మీరు కెమెరా జూమ్ చేయాలనుకుంటే పిక్సెల్ 10 వచ్చేసరికి 20x వరకు జూమ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ యూస్ చేసి 11లో ఇప్పుడు మీరు 30x వరకు జూమ్ చేయొచ్చు. ఇది ఒక్క చేంజ్ ఉంది. కెమెరా సెన్సార్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ మీకు అన్ని సేమ్ ఉన్నాయి. కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేశారు, అవన్నీ మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇంకా 11 Pro XL కి ఏం చేంజెస్ చేశారంటే దీనిలో కూడా 2 కొత్త కలర్స్ అయితే యాడ్ అయినాయి. సేమ్ ఆలివ్ కలర్ ఇందాక చూసారు కదా మీరు 11లో, సేమ్ అదే కలర్ మీకు 11 Pro XL లో కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి కొత్త కలర్ ఉంది, పీచ్ కలర్ లో ఉంది, చూడడానికి చాలా బాగుంది. సో ఇదొక కలర్ అయితే యాడ్ చేశారు. ఇంకొకటి ఫాక్ కలర్ లో కూడా ఉంది. ఇవి ఒక 3 కలర్స్ అయితే కొత్తవి యాడ్ చేశారు 11 Pro XL కి. అండ్ ఇంకా చేంజెస్ వచ్చేసరికి కొత్తగా డిజైన్ లో మాత్రం హైలైట్ అని చెప్పేసి యాడ్ చేశారు. ఇక్కడ మీకు ఒక లైట్ కనిపిస్తుంది కదా, దీన్ని కొంతమంది హీలైట్ అంటున్నారు, హైలైట్ అంటున్నారు. మనం హైలైట్ అనే పిలుద్దాం, HILIGHT హైలైట్ ఇది. అండ్ దీన్ని చూస్తే మీకు ఒకవేళ మీరు పిక్సెల్ 11 చూసినా కానీ మీకు ఇదే డిజైన్ లో ఈ లైట్ అయితే కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. కాకపోతే ఇది మీకు ఫ్లాష్ లైట్ లాగా పనిచేస్తుంది. ఇంకా మిగతా ఏమీ లేవు దీనికి. ప్రో మోడల్స్ లో మాత్రం 11 Pro కానీ 11 Pro XL కానీ 11 Pro Fold కానీ దీనిలో ఈ లైట్ మీకు హైలైట్ లాగా పనిచేస్తుంది. అంటే దీనికి సపరేట్ గా సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు జెమినైతో మాట్లాడేటప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. నార్మల్ గా అయితే మాత్రం కనపడట్లేదు. ఇప్పుడు ఇలా పెట్టేసి ఇలా అంటే కనపడట్లేదు. ఎప్పుడైతే మనం టేబుల్ మీద పెట్టి ఇట్లా మనం మాట్లాడుతుంటే మాత్రం ఇప్పుడు వెలుగుతా ఉంది ఈ యాంగిల్ నుంచి అయితే మాత్రం. ఇంకెప్పుడు వెలిగిద్దంటే ఎవరైనా మీరు ఫేవరెట్ కాంటాక్ట్ లో పెట్టుకుంటారు కదా, కాంటాక్ట్స్ లో ఫేవరెట్ లిస్ట్ లో యాడ్ చేస్తారు అనుకోండి కాంటాక్ట్ ని, వాళ్ళ నుంచి మీకు ఫోన్ కాల్ వస్తుంటే అది వెలుగుతుంది. అండ్ ఇది ఒకటి కొత్తగా యాడ్ చేసిందంటే డిజైన్ పరంగా మీకు 10 Proలో మీకు ఏముంటూ టెంపరేచర్ సెన్సార్ ఉండేది, అది తీసి పడేశారు, అదైతే లేదు. 11 Proకి వచ్చేసరికి ఈ లైట్ ఒకటి యాడ్ చేశారు. సో ఈ లైట్ వల్ల పెద్దగా నాకు ఉపయోగం అయితే ఏమి అనిపించలేదు. అండ్ దీని కెమెరా బంప్ ఏమి చేంజ్ చేయలేదు. లాస్ట్ టైం ఎంత అయితే ఉందో మీకు 10 Pro మోడల్లో అలానే మీకు కెమెరా బంప్ అవుతుంది. దీని సైజ్ అయితే ఏమి తగ్గలేదు. ఈవెన్ బిల్డ్ క్వాలిటీలో కూడా లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి ఏమీ తేడా ఉండదు, సేమ్ ఉన్నాయి. మీకు సైడ్ వచ్చేసరికి ఎయిర్ క్రాఫ్ట్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. లాస్ట్ టైం కూడా సేమ్
ఏం చేంజ్ లేదు బిల్డ్ క్వాలిటీ పరంగా. ఈవెన్ పిక్సెల్ 10 కానీ 11 కానీ మీకు బేస్ మోడల్స్ కూడా ఇదే బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి. కాకపోతే కొత్తగా స్క్రాచ్ రెసిస్టెంట్ షీల్డ్ ఒకటి యాడ్ చేశారు ప్రో మోడల్స్లో. లాస్ట్ టైం 10 Pro అట్లా అయితే లేదు. దీనికి స్క్రాచెస్ పడవు అన్నట్లుగా చెప్తున్నారు. ఇది లాంగ్ రన్ లో తెలుస్తుంది పడతాయో పడవో స్క్రీన్ గార్డ్ లేకుండా యూజ్ చేస్తే. అండ్ ఇంకొకటి ఏంటంటే డీగ్రేడ్ చేశారు. 10 Proలో చూసుకుంటే బ్యాటరీ కెపాసిటీ 4870 mAh ఉంది. ఇప్పుడు దాన్ని 4850 mAh కి తగ్గించారు ప్రో మోడల్లో. ఎక్సెల్ విషయానికి వస్తే 10 Pro XL లో బ్యాటరీ కెపాసిటీ 5200 mAh ఉండేది. ఇప్పుడు 11 Pro XL వచ్చేసరికి బ్యాటరీ కెపాసిటీ 5115 mAh బ్యాటరీ ఉంది. అంటే 85 mAh బ్యాటరీ లాస్ట్ జనరేషన్ 10 Pro XL తో కంపేర్ చేస్తే దీనిలో తగ్గించారు. సో ఇది కొద్దిగా మైనస్ అని చెప్పొచ్చు. కాకపోతే కొద్దిగా వెయిట్ తగ్గింది. లాస్ట్ టైం మనకి 232 grams ఉండేది వెయిట్. ఇప్పుడు వచ్చేసరికి ఇది 226 grams చేంజ్ అయింది. ఈవెన్ 10 Pro కూడా లాస్ట్ టైం 207 grams ఉండేది, 204 grams చేంజ్ అయింది. ఒక 3 grams తగ్గింది అది. అండ్ బ్యాటరీ కెపాసిటీ అయితే పెంచుతారు ఎవరన్నా. ఫస్ట్ టైం చూస్తున్న బ్యాటరీ కెపాసిటీ తగ్గించారు వీళ్ళు. ఇవే చేంజెస్. ఒకవేళ మీరు కాంపాక్ట్ సైజ్లో కావాలనుకుంటే దీనిలో మీకు ప్రో మోడల్ దొరుకుతుంది. 11 Pro XL ఉంది కదా, 11 Pro కూడా దొరుకుతుంది. ఈ సైజులో ఉంటుంది. సైజ్ కావాలంటే మీకు ఎగ్జాక్ట్ మీకు కనిపిస్తుంది చూడొచ్చు. ఈ సైజులో మీకు 11 Pro అయితే ఉంటుంది. కొద్ది కాంపాక్ట్ సైజులో అయితే వస్తుంది. ఇక్కడ మీకు రెండింటికి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి రెండే ఉంటాయి. ఒకటి డిస్ప్లే వచ్చేసరికి మీకు ఈ ప్రో మోడల్లో వచ్చేసరికి 1.5K డిస్ప్లే ఉంటుంది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. OLED ప్యానలే 6.3 inch సైజులో వస్తుంది. ఒక ఎక్సెల్కి వెళ్తే మీకు 6.8 inch డిస్ప్లే వస్తుంది. క్వాడ్ హెచ్డీ రిజల్యూషన్తో వస్తుంది. 2K డిస్ప్లే అయితే వస్తుంది. అది ఒక చేంజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి బ్యాటరీ దగ్గర చేంజ్ అయితే ఉంటుంది. బ్యాటరీ ఇది మీకు 4850 mAhతో వస్తే ప్రో మోడల్. ఎక్సెల్ వచ్చేసరికి మీకు 5115 mAh బ్యాటరీతో వస్తుంది. నా వరకైతే మాత్రం ఎక్సెల్ కంటే ఇది తీసుకోవడం బెటర్ 11 Pro. ఎందుకంటే 11 Pro మీకు కొద్ది కాంపాక్ట్ సైజులో ఉంటుంది. బ్యాటరీ లైఫ్లో మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. ఎందుకంటే అది 1.5K డిస్ప్లే కాబట్టి అండ్ చిన్న సైజ్ ఫోన్ కాబట్టి మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే బ్యాటరీలో కనిపించదు. కాకపోతే ప్రైస్లో డిఫరెన్స్ ఉంటుంది. 15,000 రూపాయలు ఎక్కువ. ఒకవేళ మీకు పెద్ద సైజ్ స్క్రీన్ కావాలి అనుకుంటే అప్పుడే వెళ్ళండి. బ్యాటరీల పరంగా అయితే మాత్రం రెండు మీకు ఒకటే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. స్క్రీన్ సైజ్ పెద్దది కావాలి, కొద్దిగా క్వాడ్ హెచ్డీ రెజల్యూషన్ కావాలనుకుంటే 15,000 పెట్టి ఎక్సెల్కి వెళ్ళండి, లేకపోతే 11 Proకి వెళ్ళవచ్చు. కామన్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఏమేమి కామన్ ఫీచర్స్ ఉంటాయి మీకు 11 Pro XL అంటే? అప్డేట్స్ 7 years అప్డేట్స్ వస్తాయి. మీ ఫోన్ తీసుకుంటే నెక్స్ట్ 7 సంవత్సరాలు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఫస్ట్ మీ ఫోన్స్కి వస్తాయి. ఎందుకంటే ఆండ్రాయిడ్ తయారు చేస్తే గూగుల్ కాబట్టి. సో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 17తో వస్తుంది. నెక్స్ట్ 7 years వరకు అప్డేట్స్ పరంగా ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ ప్రాసెసర్ కూడా సేమ్ ఉంటుంది రెండిట్లో. మీరు ప్రో మోడల్ తీసుకోండి లేకపోతే బేస్ మోడల్ తీసుకోండి. రెండిట్లో మీకు Tensor G6 ప్రాసెసర్, ఎక్కడ చేంజ్ అయితే ఉండదు. ఇవి 3nm బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ గేమింగ్ పనికిరావు. ఒకవేళ మీరు గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే పిక్సెల్ ఫోన్స్ మీకు చాలా దారుణంగా ఉంటాయి గేమింగ్ ఎక్స్పీరియన్స్. సో మీరు గేమింగ్ కోసం కావాలంటే ఐఫోన్కి వెళ్ళడం బెటర్ దీంతో కంపేర్ చేస్తే. కెమెరా మెయిన్ అనమాట. కెమెరా కోసం అయితే మాత్రం మీరు స్టిల్ ఫొటోస్ తీసే వాళ్ళైతే మాత్రం పిక్సెల్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. నాకు చాలా ఇష్టం. ఫొటోస్ చాలా బాగా వస్తాయి, చాలా న్యాచురల్గా ఉంటాయి. ఇప్పుడు తీసిన ఫొటోస్ ఇవి మీకు పెద్దగా డిఫరెన్స్ కనిపించదు. ఎక్కడికైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు ఈ ఫోన్ యూస్ చేసి ఈ ఫోటోలు తీస్తే మాత్రం మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఈ 10 Pro చాలా రోజులు యూస్ చేస్తాను. ఆల్మోస్ట్ 3 months దాకా యూస్ చేస్తాను. ఫొటోస్ పరంగా అసలు డిసప్పాయింట్ చేయాలి ఫోన్. ఎక్కడైనా కానీ ఫోటోలు తీయాలనుకుంటే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వీడియోస్ పరంగా మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. వీడియో క్వాలిటీ అంత బాగా అనిపించదు. మీరు ఐఫోన్తో కంపేర్ చేస్తే ఇది దగ్గరకు కూడా రాదు. సో ఒకవేళ మీరు ఫోటోలు ఎక్కువ తీసేవాళ్ళైతే ఓకే, కానీ వీడియోలు తీసేవాళ్ళైతే మాత్రం ఈ ఫోన్స్కి మీరు దూరంగా ఉండొచ్చు. కెమెరాలో కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తారు 11 సిరీస్లో. వాటి గురించి మనం మాట్లాడదాం. మ్యాజిక్ క్యాప్చర్ అని ఒక ఫీచర్ తీసుకొచ్చారు. ఇది జస్ట్ మీరు కెమెరా ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు ఫోటోలు తీస్తుంటారు కదా, ఇక్కడే ఉంటుంది ఫోటో వీడియో, కింద మీకు మ్యాజిక్ క్యాప్చర్ అని ఉంటుంది. మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, వీడియో రికార్డ్ చేస్తే ఆ వీడియోలో నుంచి కొన్ని మూమెంట్స్ని, బెస్ట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసేసి ఫొటోస్ రూపంలో మీకు సేవ్ చేస్తుంది. మీరు చూడొచ్చు. ఇప్పుడు జస్ట్ ఇది మా ఆఫీస్లో ఇప్పుడే రికార్డ్ చేసింది చిన్న వీడియో క్లిప్ ఇది. అండ్ ఇక్కడ నేను కాఫీ తాగుతున్నాను, నా ఫోటో అదొకటి పెట్టుకుంది. అండ్ విజార్డ్ ఏదో డిస్కషన్ చేస్తున్నాను నించోని, విజార్డ్ ఫోటో ఒకటి. అందరి ఒక్కొక్క ఫోటో, కాంతనదో ఫోటో రకరకాలుగా అయితే పెట్టేసింది అనమాట. ఆ వీడియోలో దీనికి బెటర్ అనిపించిన మూమెంట్స్ అవన్నమాట. ఏ సహాయంతో చేస్తుంది. ఇది ఒక కొత్తగా యాడ్ చేశారు ఫీచర్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కెమెరా లుక్స్ ఇంతకుముందు లేదు. ఇది మీరు కెమెరా ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు టూల్స్ ఉంటుంది. టూల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు లుక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిలోకి వెళ్ళారనుకోండి డిఫరెంట్ లుక్స్ కనిపిస్తుంది. ఇట్లా మీరు స్వైప్ చేస్తూ ఉంటే లుక్ మారిపోతూ ఉంది. లైక్ ఫిల్టర్స్ లాగా ఉన్నాయి అనమాట. ఇవి డిఫరెంట్ ఫిల్టర్స్ వేసి మీరు ఫోటోలు తీయాలనుకుంటే ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇది కొత్తగా యాడ్ చేశారు. నెక్స్ట్ క్రియేటర్ సూట్ అని కొత్తగా ఒకటి యాడ్ చేశారు క్రియేటర్స్ కోసం. ఎవరైనా వీడియోస్ ఇలాంటి రికార్డ్ చేస్తుంటారు వాళ్ళ కోసం అనమాట. జస్ట్ మీరు కెమెరాలో వీడియోలో ఉన్నారనుకోండి, జస్ట్ ఇట్లా పైకి అంటే క్రియేటర్ అని సపరేట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి సేవ్ టు ఏ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సేవ్ టు ఏ ప్రాజెక్ట్ అంటే మీరు ప్రాజెక్ట్ కి నేమ్ ఇవ్వచ్చు.
ఏదైనా మీరు వీడియో రికార్డ్ చేసిన ఇప్పుడు పిక్సెల్ 11 సిరీస్ కాబట్టి పిక్సెల్ 11 అని చెప్పేసి నేను దానికి పేరు ఇచ్చేసి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వీడియో క్లిప్స్ రికార్డ్ చేస్తుంటారు అవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు, అక్కడ ఎడిట్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. ఇది ఒకటి కొత్తగా యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి టెలిప్రాంప్టర్. నేను ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను, దానికి సంబంధించి మొత్తం నేను కాపీ పేస్ట్ చేసేసాను. టెక్స్ట్ అంతా తీసుకొని చంద్రయాన్ 3 మన ఫేవరెట్ టాపిక్ చంద్రయాన్ 3 గురించి నేను మాట్లాడాలి, అదంతా కాపీ పేస్ట్ చేసేసి నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాకు స్క్రీన్ మీద అంతా కనిపిస్తూ ఉంటుంది టెలిప్రాంప్టర్ లాగా. వాటిని చూసి నేను చదువుతూ ఉండొచ్చు. మీరు వీడియో రికార్డ్ చేస్తారు, రికార్డ్ చేసిన వీడియోలో ఆ టెక్స్ట్ అయితే ఏం కనిపించదు, జస్ట్ మీరు వీడియో రికార్డ్ చేయడానికి హెల్ప్ అయ్యిద్ది అనమాట. టెక్స్ట్ మీరు చూసి చదవచ్చు, స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. ప్రో మోడల్లో ఒక కొత్త ఫీచర్ యాడ్ చేశారు. ఇది మీకు 11లో ఉండదు, 11 Pro 11 Pro XLలో ఉంటుంది. అదేంటంటే ప్రో స్టేబుల్ వీడియో. దీనిలో మీకు వీడియో రికార్డ్ చేస్తే ప్రో మోడల్స్లో మీకు స్టేబుల్ వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ 4Kలో కూడా మీరు స్టేబుల్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు, 4K 60లో కూడా. ఈ స్టెబిలైజేషన్ మాత్రం ఓన్లీ ప్రో మోడల్లో ఉంది. ఇప్పుడు మిగతా ఫీచర్స్ అని చెప్పా కదా, అవన్నీ మీకు బేస్ మోడల్ 11లో కూడా అయితే ఉంటాయి. కెమెరా ఫీచర్స్ మీరు ఇంకా ఎక్కువ చూడాలి అనుకుంటే లాస్ట్ ఈ పిక్సెల్ 10 సిరీస్ వీడియో ఉంటుందో దాన్ని కూడా చెక్ చేయండి. అక్కడ మీకు చాలా ఉంటాయి కెమెరాలో ఫీచర్స్ అయితే మీకు పిక్సెల్లో. ముఖ్యంగా ఫొటోస్ పరంగా మాత్రం వీళ్ళు ఎక్కువ ఫీచర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. రెండిట్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సారే ఉంటుంది. అండ్ రెండిట్లో మీకు NFC ఉంది, బ్లూటూత్ 6.0తో వస్తున్నాయి, USB Type 3.2తో వస్తున్నాయి, అండ్ అల్ట్రా వైడ్ బ్యాండ్ ఉంది రెండిట్లో. 11 Pro మోడల్ 11 Pro XL Wi-Fi 7, ఇది వచ్చేసరికి బేస్ మోడల్ 11 వచ్చేసరికి Wi-Fi 6Eతో వస్తుంది. రెండిట్లో మీకు IP68 రేటింగ్ కూడా అయితే ఉంటుంది. అంతే, ఇంకా రెండు మీకు సేమ్ ఫోన్స్. అవి మీకు చెప్పా కదా గేమింగ్కి పనికిరావు, వీడియో రికార్డింగ్ అంతా బాగా అనిపించు, మిగతావన్నీ చాలా బాగా యూజర్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది, బ్యాటరీ లైఫ్ కూడా మీకు అంత ఎక్కువ అయితే రావు. ఇవి చేంజెస్ అయితే మాత్రం పెద్దగా నాకేమి ఇంట్రెస్టింగ్ అనిపించలేదు లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి. నేను ఎక్స్పెక్ట్ చేసింది స్పార్క్ ఏజెంట్ ఉంది కదా, గూగుల్ స్పార్క్ ఏజెంట్ వీళ్ళు అనౌన్స్ చేశారు గూగుల్ ఐఓలో. దాన్ని ఏమైనా తీసుకొస్తారేమో, దాని ఫీచర్స్ ఏమైనా ఉంటాయి ఏ పరంగా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసా, కానీ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే ఏమీ లేవు. ఫ్యూచర్లో తీసుకొస్తామని చెప్తున్నారు, మరి అది ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. ఇవే చేంజెస్ అయితే పిక్సెల్ 10కి 11కి. మీకు ఎలా అనిపించినాయి పిక్సెల్ 11 సిరీస్? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటికి సెలవు, బాయ్.